బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రెండో భార్య కోసమే తల్లిని ఇద్దరు కూతుళ్లను వెంకటేశ్వర్లు చంపేసినట్టుగా తెలుస్తోంది. రెండో భార్య త్రివేణిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 17వ తారీఖున తల్లి పిచ్చమ్మ, కూతుళ్ళు ఝాన్సీ, నీరజను గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు వెంకటేశ్వర్లు. తల్లి, కుమార్తెల పేరిట ఉన్న ఆస్తి కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు వెంకటేశ్వర్లు. 2 సంవత్సరాల క్రితం అనుమానాస్పద స్థితిలో మొదటి భార్య కూడా మృతి చెందింది. మొదటి భార్యను కూడా వెంకటేశ్వర్లే చంపేశాడు అని స్థానికులు చెప్తుంటుంటారు. వెంకటేశ్వర్లే చంపాడని స్థానికులు అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండో భార్య కోసమే ఇద్దరు కూతుళ్లను కన్న తల్లిని కిరాతకంగా చంపేశాడు వెంకటేశ్వర్లు అని చెప్తున్నారు. రెండో భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వెంకటేశ్వర్లు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు వెంకటేశ్వర్లు రెండో భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, రెండో భార్య ప్రోద్బలంతోనే వెంకటేశ్వర్లు ఇంత ఘాతుకానికి పాల్పడ్డా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ రోహిత్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేకెత్తించిన గోపాలపేట హత్యోదంతం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారని చెప్పుకోవాలి. ఈ నెల 17న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటకు చెందినటువంటి పిట్టల పిచ్చమ్మ, ఆమె మనవరాలు ఇద్దరు కూడా పిట్టల నీరజ, ఝాన్సీ కూడా దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు తమ బృందంతో పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు, తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి అంశంలో చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తూ వస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా సిపి సునీల్తో పాటు తల్లాడ సిఐ సాగర్ చాలా కీలకంగా ఈ కేసును ఛేదించడంలో వ్యవహరించారని చెప్పుకోవాలి. అయితే అందులో మొదటి నుంచి ఆర్టీవీ నిఘా టీం కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది. అదే నిజమైంది. ఎట్టకేలకు ఈ హత్యోదంతంలో కీలక పాత్ర పోషించినటువంటి పిట్టల వెంకటేశ్వర్లు, అతడి రెండో భార్య త్రివేణిని కూడా గత 19వ తేదీన పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఆస్తి కోసమే ఈ హత్యకు పిట్టల వెంకటేశ్వర్లు పాల్పడినట్టు తెలుస్తుంది. అత్యంత ఘాతుకంగా, పాశవికంగా వ్యవహరిస్తూ ఇంట్లోకి వెళ్లి అర్ధరాత్రి గడిపెట్టి దిండుతో అద్ది గొంతు నులిమి చాలా కిరాతకంగా, పాశవికంగా అటు కన్న తల్లితో పాటు కన్న బిడ్డలిద్దరిని కూడా అత్యంత పాశవికంగా వెంకటేశ్వర్లు హత్య చేశాడనేది చాలా ప్రాథమికంగా కూడా దర్యాప్తులో తేలింది. అయితే మొదటి నుంచి ఈ కేసు అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం సాగర్ సిఐ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా టాస్క్ ఫోర్స్ ని నియమించారు. పూర్తి స్థాయిలో విచారణ వేగవంతం చేశారు. అయితే ప్రధానంగా 2 ఏళ్ల క్రితం పిట్టల వెంకటేశ్వర్లు భార్య కనకదుర్గ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె మృతికి కూడా పిట్టల వెంకటేశ్వర్లే ప్రధాన కారణం అంటూ కూడా అక్కడ గ్రామస్తులు మొదటి నుంచి కూడా చెబుతూ ఉన్నారు. కానీ ఆ తల్లి మృతికి సంబంధించినటువంటి సాక్షులు కూడా పూర్తి స్థాయిలో పిల్లలు అనాథలవుతారన్న ఒక ఉద్దేశంతో అటు వెంకటేశ్వర్లకు సానుకూలంగా కోర్టులో సాక్ష్యం చెప్పినట్లయితే మనకి ప్రాథమికంగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ నెల 17వ జరిగినటువంటి పిచ్చమ్మ, నీరజ, ఝాన్సీ హత్యోదంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో విషయాలు అయితే వెల్లడయ్యాయి. ఈ నెల 19వ తేదీన అటు సత్తుపల్లి వెళ్తుండగా త్రివేణి అంటే పిట్టల వెంకటేశ్వర్లతో పాటు అతని రెండో భార్య త్రివేణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి విషయాలు అయితే వెల్లడాయని తెలుస్తుంది. ప్రధానంగా మొదటి భార్య బ్రతికి ఉన్నప్పుడే అటు త్రివేణితో వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. మొదటి నుంచి కూడా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే భార్యకి విషయం తెలిసినప్పటికీ ఎక్కడా కూడా భర్తతో గొడవ పడ్డగా జరగలేదు. కానీ ఆ కుటుంబం పేరున ఉన్నటువంటి 1 ఎకరం పొలాలతో పాటు ఇంటిని కూడా తన పేరుతో పాటు తన అత్త అయినటువంటి పిట్టల పిచ్చమ్మ, కూతుర్లు నీరజ, ఝాన్సీ పేరు మీద గతంలో పెద్ద మనుషులు కూడా వీలునామా రాయించుకోవడం జరిగింది. సో ఇదే అంశాన్ని కక్షపూర్తంగా పెట్టుకున్నటువంటి వెంకటేశ్వర్లు మొదటి నుంచి భార్యని హింసించడం, అదేవిధంగా పిల్లలను తల్లిని హింసించడం చేసేవాడు. అతను ఒక ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. మొదటంగా త్రివేణి ఈ హత్యోదంతంలో చాలా కీలక పాత్ర పోషించినట్లయితే పోలీసుల విచారణ వెల్లడైంది. ఎందుకంటే భార్య కనకదుర్గ మరణానంతరం 2వ వివాహం చేసుకున్నటువంటి త్రివేణి పూర్తి స్థాయిలో వెంకటేశ్వర్లకు కొంత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మొదటి భార్య కూతుర్లైనటువంటి నీరజను, ఝాన్సీను, అదేవిధంగా తల్లిగా ఉన్నటువంటి పిచ్చమ్మను హత్య చేసి పూర్తి స్థాయిలో వీలునామా, ఒక ఆస్తికి సంబంధించినటువంటి అన్ని అంశాలను తీసుకొని రావాలి, ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద రాయాలంటూ కూడా మొదటి నుంచి త్రివేణి వెంకటేశ్వర్లపై తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఇదే నేపథ్యంలో వెంకటేశ్వర్లు కూడా స్వగ్రామానికి వెళ్లి తల్లిని పలుమార్లు చిత్రహింసలకు గురి చేశాడు, భయభ్రాంతులకు గురి చేశాడు. కానీ ఎట్టకేలకు తల్లి మాత్రం నో చెప్పింది. ఎందుకంటే ఇద్దరు మనవరాల పేరు మీదనే ఆస్తిని రాయాలి, ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక భవిష్యత్తును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో
పిచ్చమ్మ కూడా కొడుకుతో వారిస్తూ వచ్చింది. కానీ ఎట్టకేలకు పక్కా పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఈ నెల 17న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలోని స్వగృహానికి చేరుకున్నటువంటి వెంకటేశ్వర్లు అర్ధరాత్రి గడిపెట్టి పూర్తి స్థాయిలో ఆ ముగ్గురిని చిత్రహింసలకు గురి చేశాడు. దిండుతో అదిమి, గొంతు నులిమి అత్యంత కిరాతకంగా, పాశవికంగా వారి ఆ ముగ్గురిని కూడా హత్య చేసి అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఖమ్మంలోని తన రెండో భార్య చింతకు చేరాడు. అక్కడి నుంచి 19వ తేదీన పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తన అత్తగారైనటువంటి సత్తుపల్లికి వెళ్తున్న క్రమంలో అటు సిఐ సాగర్ తన బృందంతో కలిసి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో చాలా మానవత్వం మంట కలిపే విధంగా వెంకటేశ్వర్లు వ్యవహరించిన తీర్పై ఖమ్మం జిల్లా వాసులంతా కూడా సర్వత్రా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అత్యంత కఠినమైన శిక్షలను విధించాలి. వెంకటేశ్వర్తో పాటు అతని రెండో భార్య త్రివేణిని కూడా అందులో కఠిన శిక్షకు అర్హురాలిగా ప్రకటిస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులతో కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ అల్లారు ముద్దుగా తిరుగుతున్నటువంటి నీరజ ఝాన్సీ ఈ రోజు దూరం అయ్యారంటే కారణం వెంకటేశ్వర్లు త్రివేణి అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామస్తులంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం కేవలం 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించారని చెప్పుకోవాలి. ఆ హత్యోదంతంలో కీలక పాత్ర పోషించినటువంటి పిట్టల వెంకటేశ్వర్లు అతన్ని ప్రోద్బలించినటువంటి ఆయన రెండో అంటే 2 సంవత్సరాల క్రితం మొదటి భార్యను కూడా చంపేశాడు అనే అనుమానంలో గ్రామస్తులు ఇంతటి ఘాతుకానికి పాల్పడినటువంటి వెంకటేశ్వర్లపై పోలీసులు కూడా చాలా సీరియస్ గానే ఫోకస్ చేస్తున్నారు. గతంలో అతడి మొదటి భార్య కనకదుర్గ అనుమానాస్పదలో మృతి చెందిన అంశంపై కూడా ఇప్పటికే క్లోజ్ టీమ్ తో పాటు అటు పూర్తి స్థాయిలో పోలీసుల బృందం అంతా కూడా ఆధారాలు సేకరించే పనులు గ్రామస్తుల వర్షాన్ని కూడా ఇప్పటికే పోలీసులు తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పక్క ఆధారాలు క్లోజ్ టీమ్ తో సాక్ష్యాధారాలతో అటు మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టి ఇప్పటికే రిమాండ్ కి అయితే అటు వెంకటేశ్వర్లను త్రివేణి తరలించారు. ఖచ్చితంగా ఈ 2 కేసులను ప్రామాణికంగా తీసుకొని ఆధారాలను సేకరించి మరోమారు చాలా కఠినమైనటువంటి శిక్షలు అటు వెంకటేశ్వర్లతో పాటు ఆయన రెండో భార్య త్రివేణి ఎదుర్కొనే విధంగా పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం తమ వంతు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రోహిత్ రైట్ ఉదయ్, ఖమ్మం ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రెండో భార్య కోసమే తల్లిని, 2 కుమార్తెలను నిందితుడు వెంకటేశ్వర్లు చంపేసినట్టుగా తెలుస్తోంది. రెండో భార్య త్రివేణిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వెంకటేశ్వర్లని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 17వ తారీఖున తల్లి పిచ్చమ్మ, కూతురు ఝాన్సీ, నీరజలను ఇద్దరిని ఇంట్లో గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు వెంకటేశ్వర్లు. తల్లి కుమార్తెల పేరిట ఉన్న ఆస్తి కోసమే ఇంతటి దుర్మార్గానికి వెంకటేశ్వర్లు పాల్పడ్డాడని చెప్తున్నారు. 2 సంవత్సరాల క్రితం కూడా అనుమానాస్పద స్థితిలో మొదటి భార్య మృతి చెందింది. మొదటి భార్యను కూడా వెంకటేశ్వర్లే చంపేశాడు అని ఊళ్ళో వాళ్ళు చాలామంది చెబుతూ ఉంటుంటారు. మొదటి భార్యను వెంకటేశ్వర్లు చంపిన అంశంపై ఇప్పుడు పోలీసుల ఆధారాలు కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తల్లిని, 2 కుమార్తెలను చంపేశాడు. 2 సంవత్సరాల క్రితం మొదటి భార్య అనుమానాస్పద మృతి కేసును కూడా పోలీసులు తిరగదోడుతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిని, తల్లిని, కుమార్తెలు ఇద్దరిని చంపింది రెండో భార్య త్రివేణి కోసమే, త్రివేణి ప్రోద్బలంతోనే చంపేశాడు అని ప్రాథమిక